అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. పులింది జాగ్రత్త. కాగజ్ నగర్ డివిజన్లో ఫారెస్ట్ అధికారులు బోర్డులు ఏర్పాటు చేశారు. అసలు ఈ పులి ఎక్కడి నుంచి వచ్చింది, ఎప్పుడు లేని పులి సడన్గా ఏ విధంగా వచ్చింది చూడొచ్చు. పులింది జాగ్రత్త, పులి సంచరించు ప్రదేశం ఇది, అటవీలోకి ప్రవేశం నిషేధం. ఇది పరిస్థితి. పులింది జాగ్రత్త. దీని అసలు కథ పక్కా సమాచారంతో ఆర్టీవీ మీ ముందు తీసుకురాబోతుంది. అసలు ఏముంది, ఎందుకు పులి కథ నడుస్తుంది, ఇదిగో పులి అని అన్ని గ్రామాల ప్రజలు ఎందుకు చెప్పబోతున్నారు. సమాచారం లేకుండా ఆర్టీవీ ఏది మాట్లాడదు. వాస్తవాలు చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. ఉన్నది ఫారెస్ట్ అధికారులు చేసేదే చెప్పబోతున్నాం. ప్రస్తుతం మనం ఇటికలపాడు పోయే ప్రయత్నం చేస్తున్నాం. ఇటికలపాడులో పులి హల్చల్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఈ పులి ఈ ప్రాంతంలోకే ఎలా వచ్చింది, ఎప్పుడు ఈ పులి వచ్చింది, ఎందుకు పులి ఉందని జోరుగా ప్రచారం జరుగుతుంది. పక్కాగా ఇటికలపాడులనే సురేష్పై ఎందుకు దాడి జరిగింది, ఇది కొత్త పులి అని ఫారెస్ట్ అధికారులు ఎందుకు చెబుతున్నారు. 15 పులులున్న టైగర్ క్యారిడార్లో అసలు ఏం జరుగుతుంది, టైగర్ క్యారిడార్ను ఏ విధంగా డిసైడ్ చేయడానికి ఫారెస్ట్ అధికారులు ప్రయత్నం చేస్తున్నారు. ప్రజాప్రతినిధులు ఎక్కడ సంతకాలు పెట్టారు, ప్రజాప్రతినిధులు ఎలా సంతకం పెట్టారు, ఇదంతా ఏ విధంగా ప్రపోజల్ వెళ్ళింది. టైగర్ కోర్ కోసం ఎవరు ప్రయత్నం చేస్తున్నారు. టైగర్ కోర్ కనుక డిసైడ్ అయితే రేపేం జరగబోతుంది. నిజంగానే టైగర్ కోర్ డిసైడ్ అయితే అభివృద్ధి జరగబోతుందా, జరగదా, ఏం ఈ పేపర్లో ఏం చెబుతున్నారు. రాతపూర్వకంగా ప్రజాప్రతినిధుల నుంచి మొదలుకొని పీసీసీఎఫ్ వరకు ఏం చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఆర్టీవీ ఎక్స్క్లూజివ్గా ఈ ఆర్టీవీ గ్రౌండ్ రిపోర్ట్లో చూపెట్టబోతున్నాం. ఇప్పుడు మనం ఇటుకలపాడు వెళ్తున్నాం. మళ్ళీ చెబుతున్నాను, ఇది నిషేధమైన ప్రాంతం. ఏ క్షణమైన పులి మనపై దాడి చేయొచ్చు. పులింది జాగ్రత్త అని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ప్రధానంగా ఇలా మార్గం మధ్యలో ఇక్కడి నుంచి అక్కడి వరకు పెట్టిన పరిస్థితి కనబడుతుంది. మనం ఆ క్లోజ్లో, మా కెమెరామెన్ ఆ క్లోజ్లో చూపెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. ఇది నిషేధిత ప్రాంతం, పులింది జాగ్రత్త అని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఇక్కడి నుంచి నేరుగా అంతా కూడా కనీసం బండ్లు వెళ్ళలేని పరిస్థితి. ఇటు ఒక రకంగా ఇక్కడ నుంచి 3 కిలోమీటర్లు వెళ్ళిన తర్వాత కాలినడకలో వెళ్ళాలి. సిర్పూర్ నుంచి పక్కాగా 9 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఆ తర్వాత వ్యవసాయ భూములు ఉంటాయని చెబుతున్న పరిస్థితి. అయితే ఇక్కడ నుండే ఫారెస్ట్ అధికారులు సేఫ్టీ ప్రికాషన్ కోసం ఒక కాషన్ పెట్టారు. పులి ఉంది జాగ్రత్త, ఇది నిషేధిత ప్రాంతం, ఈ ప్రాంతంలో పులి తిరుగుతుందని చెబుతున్న ప్రయత్నం జరుగుతుంది. అయితే ఇదే ఇటికలపాడు గ్రామానికి తరలించడానికి చాలా రోజుల నుంచి ప్రయత్నం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఒకసారి ఇటికలపాడుకు వెళ్ళి అక్కడ వాస్తవాలు ఏంటి, ప్రజలు ఏమంటున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇటికలపాడు గ్రామంలో ఉన్నాం మనం. ఇటికలపాడు గ్రామంలో కొంతమంది మాట్లాడుతున్న పరిస్థితి, ముఖ్యంగా ఒక అక్క చాలా సీరియస్గా ప్రతిఘటిస్తున్న పరిస్థితి. మాకు ప్రభుత్వంకు మేము కనబడతలేమా, అసలు ఏంటి మా పరిస్థితి అని నేరుగా ప్రశ్నిస్తుందో. ఒకసారి అక్కతోటి మాట్లాడుతాం. అక్క, ఏంది పరిస్థితి? పోనీ మనం బతుకులు ఇట్లానే పోనీ, ఇక ఏం కాదు, పోతే పోనీ అంటున్నారు. అత్తే రాని తింటే తినని సార్, ఇక మనం చెప్పక్క, నేను చెప్పా ఇక అంతే, తింటే తినని తినే వరకు మనకు హద్దే ఇక అంతే. ఏం చెప్పాలి చెప్పండి, మన పరిస్థితి ఉన్నది ఇట్లా మరి. ఏం చెప్పాలి, ఎవరికి ఏం చెప్పి మన పరిస్థితి ఎవరు ఆదుకుంటారు. ఓట్లు అప్పుడేమో 10 గాడీలు వస్తాయి, 10 మందులు వస్తారు. ఇప్పుడు మనకు ఇవ్వలేలా, ఆధారం ఇవ్వలేలా మాకు. అదే మన పరిస్థితి. ఎవరికి చెప్పు అడిగినరా మరి మా పరిస్థితి ఇట్లున్నది, పులి పేరుతో మాకు ఈ గ్రామం లేమంటున్నారు, ఈ ఊరు కాల్ చేయమని అడిగి కాళ్ళు అంతా నొప్పుకున్నాయి. పులిలు విడిసబెట్టిండ్లు. ఇక మన పరిస్థితి ఉన్నది ఇట్లా. భూములు గుంజుకున్నాళ్ళు, ఎప్పుడు పోతాలో పులులు తింటే వాళ్ళు బయటికి వెళ్తాలని అలా అనుకుంటున్నారు. మేము చచ్చినా ఇక్కడే అనుకుంటాం. ఎవరు ఇడ్సా, ఫారెస్ట్ వాళ్ళు ఇడ్సా పెడతారు, ఇంకా ఎవరు ఇడ్సా పెడతారు. మన పరిస్థితి ఉన్నది ఇట్లా మరి. మమ్మల్ని ఎవరు పట్టించుకుంటారు. అవును, అంతకుముందే ఉండు, లేకుంటే 50 సంవత్సరాలు అవుతున్నది. నా పెళ్ళే 40 సంవత్సరాలు అవుతున్నది. 50 సంవత్సరాల క్రితం పులులు వచ్చినాయా?
అప్పుడు ఏం రాలే పులురు రాలే ఏం రాలే అప్పుడు ఇప్పుడే వస్తున్నాయి అప్పుడు గిట్ల కరెంట్ గిన్నె లేకుండే నిప్పు పెట్టుకొని పంటే ఏం పులి రాలే ఏమో కుందరు రాలే గుడ్డెనుకు రాలే ఏం రాలే ఇప్పుడే వస్తున్నాయి అవి పులిలు వస్తున్నాయి అన్నీ వస్తున్నాయి ఇప్పుడు మరి గవర్నమెంట్ కు మీరు పోయి ఇంతకుముందు చెప్పినాం సార్ చెప్పే పరిస్థితి చెప్పినాం పోయే జాగలా పోయినాం ఈనేటట్టు లేదు మనం బతుకులు గిట్లా అని మేము డిసైడ్ అయి బతుకుతున్నాం ఇప్పుడు ఏందమ్మా మరి ఏం చేస్తారు నెక్స్ట్ ఏంది మీరు ఏం చేయబోతున్నారు ఏం చేయబోతున్నారంటే ఇక ఏం చేస్తారు సార్ ఏమున్నదైతే ఏం చేసేది ఎక్కడ దారి దేవుడు చూపెడితే అక్కడికి పోతాం ఇక అంతే ఫారెస్ట్ వాళ్ళు ఏమంటున్నారు మరి ఏమంటే ఏమినాలే సార్ ఈయన అంత తలకాయ పుచ్చిపోయి ఉన్నది చెప్పు బాబు అమ్మ కోపం మీద ఉన్నది అదే ఏం చెప్తుందా అందరూ చెప్పాడు కదే వాళ్ళు నిన్న వచ్చిండ్రు పాస్ట్ వాళ్ళు ఏం చెప్పిళ్ళు మాస్కాలు వెనక పెట్టుకుని అన్నలు అరే ఎవరికి ఇచ్చిండ్రు 2-3 ఇచ్చిండ్రు గంతే వెనక పెట్టుకుని పోతే వాళ్ళు 10 పోమన్నారు 10 మంది కలిసి పోవాలి బయట పనికి అయితే మేము పోయేది 2-3 కూలికి 10 ఈటికెళ్ళిపోతే ఎవరికి ఎక్కిలి పెడతారు మమ్మల్ని ఉన్న భూములు ఇలే గుంజుకున్నారు ఇక కక్కి పడులు ఎత్తా బతుకుతాడు వాళ్ళు ఇక హూ అన్నా మేము ఇక వాళ్ళ ముంగడ ఏం మాట్లాడని వాళ్ళు పోయిన వాళ్ళ పని వాళ్ళు చేసి చెప్పి మన పని మేము చేసుకుంటున్నాం అంతే ఇక పోకట తప్పది మనకు ఇంతకుముందు పులుల లొల్లి ఉండేనా ఇంతకు ముందు ఏ లొల్లి లేకుండే పులి అంటే మాకు అసలే తెలియదు ఫస్ట్లో ఇక మొన్నటి నుంచి పులు స్టార్ట్ ఇక ఆడ కనపడుతుంది ఈడ కనపడుతుంది ఇలా నేను అమృత్ కూడా మహారాష్ట్ర పోయిన పత్తి నింపడానికి అవతలకి వెళ్ళి అంతరగా ఉన్నది వాళ్ళు పత్తి ఏరంగా పులి వచ్చిందని అందరూ రోడ్డు మీద నిలబడ్డారట ఇక వాళ్ళు వేరేటోళ్ళు చెప్పిండ్రు నాకు తెలియదు అది అని చెప్పిన మాట అన్నట్టు ఇక అట్లా పరిస్థితి ఇక ఇవాళ ఇప్పుడు రావచ్చు నేను రాకపోతే నేను దీపావళి రోజు పోయినా రాత్రి 1కి వచ్చిన బండి ఫెయిల్ అయింది మధ్యలో ఏం చేసుకుంటా అట్లా ఉన్నది మన పరిస్థితి పులి కనపడాలి ఇప్పుడు ఇంకా పోతా నేను అది పులి ఉన్నా కానీ పోయి నేను పోతా ఎందుకు పులులు ఇప్పుడే కనబడుతున్నాయి ఇంతకుముందు అదే ఉన్నది ఇది అస్సలు మెయిన్ పాస్ట్ వాళ్ళు విడిచిపెట్టిన వాళ్ళు ఏమంటాను ఎక్కడికి వెళ్ళి అక్కడికి వెళ్ళి వచ్చినాయి తడోబా ఆ తడోబా ఎక్కడో మాకే తెలియదు అది తడోబా వాళ్ళకే తెలుసు ఆ తడోబా ఎక్కడో మాకు తెలియదు ఏమన్నా అంటే తడోబా నుంచి ఈడ వచ్చినాయి అదే పరిస్థితి ఇన్ని సంవత్సరాలు అవుతుంది ఇంకా పులి మనకు కనబడాలి ఈ సంవత్సరం ఎందుకు ఇట్లా వస్తాయి అంటే ఈ పులులు కంపల్సరీ ఇడిచిపెట్టినాయి పులులు పాస్ట్ వాళ్ళు ఎవరు ఇడిచిపెడతారు ఇక వాళ్ళకి సంబంధించిన పాస్ట్ వాళ్ళకే అవి ఊరిని ఎప్పటి నుంచి కాల్ చేయాలని చెప్తున్నారు వాళ్ళు ఏమంటే ఈ ఊరు ఇక మొత్తం పెట్టుకున్నారు పెట్టినాక ఇక ఎంతో కొంత ఇత్తనాలు అది ఇంకా జరగాలి ఏం కాలే అది అట్లనే ఉన్నది ఇక ఎవరు కొంతమంది ఎత్తాను కొంతమంది అట్టిగా ఉన్నారు ఇప్పుడు కొట్టదు అన్నాలు అట్లా హైదరాబాద్ దాకా పోయినాం సీతాక దగ్గర పోయినాం అదే మాట చెందింది సీతాక గిట పాత కొట్టద్దు కొత్త కొట్టద్దు పాతయి ఇడిసిపోయేదాన్ని అది మొత్తం గంగలో కలిసింది ఇప్పుడేమో ఉన్న భూములో కొంతమంది జెత్తాన్లు కొంతమంది ఖాళీగా ఉన్నారు ఇదంతా టైగర్ క్యారిడార్ చేస్తున్నారు ఇండ్ల రోడ్ ఏరాదు కరెంటు ముట్టుకోరాదు ఫారెస్ట్ చట్టం ఫారెస్ట్ క్లియరెన్స్ ఇస్తేనే ముట్టుకోవాలి ఇది తెలుసా ఈ విషయం రానున్న రోజులలో మాకేం తెలుసు మాకే తాతల చిల్లు మాకేం తెలుసు అది ఇక అట్లా అన్నట్టు ఇక ఇక్కడ ఇప్పుడు ప్రపోజల్ పెడుతున్నారు ప్రపోజల్ పెడతాను అది కరెక్టే అదే సార్ మేమేమన్నామంటే నిన్న గిట్ట అలా చిల్లు కదా పెద్ద సార్ ఏమన్నాడు ఆయన పేరు తెలియదు ఆయన ఎవరు మాకు తెలియదు ఇక మాట్లాడిండు పెద్ద సార్ అంటే ఇక పెద్ద సార్ అయితే ఆయన ఏమంటే కరెంట్ గిట్ట మీకు పర్మిషన్ లేకుండా వచ్చింది రోడ్ అయితే రాదు ఏది రాదు అన్నాడు మేము ఒకటే మాట అన్నాం సార్ మీరు మొత్తం పెట్టుకోండి మాకు అవసరం లేదు మాకు ఎక్కడ చూపెట్టుండి ఇక మేము చేసేది వ్యవసాయం పని వేరైతే మాకు పని రాదు కూలి పనితోటి మేము బతకాలేం అందరం మా పూర్వకాలం అదే పని చేస్తాలు అన్నీ మేము కూరగాయలు పండేటోళ్ళు పంట తీసేటోళ్ళం అదే ఎంత కొంత మాకు ఈన్లీ ప్లేస్ ఈన్లీ ఎంత కొంత ఈన్లీ మీరు చేయండి అన్నాం మొత్తం పెట్టుకోండి మాకు అవసరం లేదు ఇక ఏం చేస్తాం సార్ ఇక్కడ ఉండి ఇక పుల్ల బాధ అది ఇది బాధకు ఊరు చుట్టూ ఆల్రెడీ ప్లాంటేషన్ సార్ మొత్తం మన ఇయట ప్లాంటేషన్ పెట్టక ముందు మన భూమి 1054 ఎకరాలు అందులోకి మొత్తం 700 అలాగే పోయినాయి 194 కుటుంబాలు మనకు వచ్చేటి మొత్తం ఈ కుటుంబ సర్వే 194 అలాగే ఉన్న భూమి ఎంత సాగుతుంది వాళ్ళే 600 గుంజినాక ఎంత మిగులుతుంది మనకు ఇప్పుడు ఆలయం చేసిన 4 ఎకరాలు కొంతమంది కన్నాలు
2 ఎకరాలు కొంతమంది కన్నాలు. అది 4 ఎకరాలు పోయింది. లెక్కలు కూడా రాసిండు మొత్తం. అది వచ్చింది, అది ఏడుకెళ్ళి వచ్చిందో, కలెక్టర్ దగ్గరికి వెళ్ళి వచ్చిందో, మళ్ళీ మధ్యలోకి వెళ్ళి చేసిందో, ఎవరు చేసిందో మాకు తెలియదు. అది సంతకం పెట్టు, మళ్ళీ సంతకం పెట్టినాం. 4 ఎకరాలు వేయలే కదా, వాళ్ళు పెట్టిండు 3.5 స్టార్ట్. అయితే అంతకి ఇంకా మేము ఓకే పట్టినాం. 3.5 అన్నా కానీ అందుకు సాలని ఓకే పట్టినాం. అంటే మధ్యలో ఈ తొవ్వ ఉన్నది, బాగు ఉన్నది. అవతల ఎకరం యువతల ఎకరం మొత్తం బొంగులు ఉన్నాక ఆయన ఏం చేసి బతుకుతాడు? ఇప్పుడు మా భూములు గుంజుకున్నాళ్ళు, ఉన్న భూములు పంచిస్తాను. అది ఎవరి భూమి? ఇప్పుడు ఫస్ట్ నుంచి వచ్చి చేసిండు వాళ్ళు. కనీసం వాళ్ళకు ఉన్న భూములన్నా వాళ్ళకైతే ఉండాలి కదా. వాళ్ళకట్టు ఉండదు, ఎక్కడ పేర్లు వెళ్తే అక్కడ. అది పేర్లు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయో ఏ దేశం ఇక తెలియదు. ఇక అట్లా చేసి ఏం చేస్తాం? మన నాయకులు ఏమంటున్నారు? ఎమ్మెల్యే కానీ, మంత్రి కానీ, కలెక్టర్ కానీ. ఎమ్మెల్యే దగ్గర పోయినా ఆయన ఏమంటాడు? ఇక ఎట్లనో ఏదో అయింది. అంటే ఎమ్మెల్యే సపోర్ట్ ఫస్ట్ లేకుండే అన్నట్టు ఇక్కడ. అది భూములలో ఎమ్మెల్యే సపోర్ట్ లేకుండే. అది ఏమనంటే ఇక అయింది ఎట్లా, ఇక పెట్టిన చెట్లు అయితే పీకుతామా మేము? ఇక పోరగాండు పుట్టిండు, ఆయన చంపుతామా మేము? చంపలే, పోరగాండు తినగది చెట్టు అన్నట్టు. అందుకోసం ఇక ముంగడ లెక్క చూద్దాం కానీ ఏదో మేము మార్గం కానీ దొరికితే అని ఏమిలే చెప్తాండు. అట్లా అన్నట్టు. ఇప్పుడు ఫారెస్ట్ వాళ్ళకి ఏం చెప్తున్నావు మరి? ఏం అడగబోతున్నావు ప్రభుత్వం? పాఠాలను మేము అడిగేది ఒకటే, మీరు ఇంత గుంజుకున్నారు ఇంకా గుంజుకోండి, ఇదంతా పెట్టుకోండి. మాకు పోయిన జాగల ప్లేస్ ఇండ్లి ఉండడానికి 2 ఎకరాలు 3 ఎకరాలు గది ఇండ్లి, అదే బతుకు. పులికత అంతా వాళ్ళు ఇడిచిందే, వాళ్ళు ఇచ్చిందే పులిలు. ఇప్పటిదాకా లేకుండే, మేము చిన్నప్పుడు ఈడ పెరిగినాం, ఈడ పుట్టినాం. ఇప్పటిదాకా లేకుంటే ఇప్పుడు ఈ సంవత్సరం పులి అత్తలా అంటే అది ఇడిచిపెట్టిన పులులే. అసలు కన్జర్వేషన్ ప్రపోజల్ మీద అధికారి ఏం చెప్తున్నాడు? కన్జర్వేషన్ ప్రపోజల్ ద్వారా ప్రజలకు నష్టం జరుగుతుందా, లేదంటే ప్రజలకు ఏ రకమైన రైట్స్ ఉంటాయి? ఫారెస్ట్ డిపార్ట్మెంట్ దీని మీద ఏం చెప్పబోతుంది? మనతో పాటు డిఎఫ్ఓ నీరజ్ గారు ఉన్నారు, ఒకసారి సార్తో మాట్లాడు. సార్ ఇసుక బారేమే ఐ థింక్ నా ప్రీవియస్ ఇంటర్వ్యూలో మీరే చెప్పారు సార్ ఇది కోర్కి పోతారు. సో మీరు ఇప్పుడు చెప్పండి, ఇది కోర్ ఉందా కన్జర్వేషన్ రిజర్వ్ ఉంది? సో మన వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ మీద 4 టైప్ ఆఫ్ ఏరియాస్ ఆర్ దేర్, 4 ఏరియాస్. One is national park, then wildlife sanctuary, national park, wildlife sanctuary, then the community reserve and conservation reserve. So a conservation reserve mida ever the existing rights undayi that will remain as such. So existing rights mana meeku for example wala every local ki revenue bhumi unnai, mana forest ki revenue bhumi walaki this is a revenue village. So a revenue village ki if we are taking any land for example, so manaki wala consent kavali. First is consent, second is settlement of rights. So a consent వచ్చిన తర్వాత మనకి రైట్స్ కూడా సెటిల్ చేయాలి. రైట్స్ సెటిల్ అంటే బయటకి ల్యాండ్ ఇవ్వాలి, లేకపోతే వాళ్ళకి ఇఫ్ ప్రొసీజర్ ప్రకారం కాంపెన్సేషన్ ఉంటుంది, కాంపెన్సేషన్ ఇవ్వాలి. So that we can assure that any rights will not be curtailed unless and until any existing rights, the legal rights will not be curtailed unless until those rights are settled. So aim legal rights untadi, the legal rights will remain same. Without being settled, they will not be curtailed. అసలు కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ఎక్కడ రెవెన్యూ ల్యాండ్ ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ మనం జోడేఘాట్ తీసుకోవచ్చు, గిన్నెదరి తీసుకోవచ్చు, మొవ్వాడు ఇదంతా కూడా ఏజెన్సీ, ప్యూర్లీ 1/70 ఉంటుంది ఏజెన్సీ. ఆసిఫాబాద్ కూడా సగం 1/70 ఉంటుంది. ఇట్లా ఇటువంటి వాళ్ళకి ఏం రైట్ ఉంటుంది, ఎట్లా సెటిల్ చేస్తారు? సో ఇప్పుడు ఈ కన్జర్వేషన్ రిజర్వ్ మీద సెటిల్మెంట్కి ప్రొసీజర్ లేదు. వాళ్ళ ఊరు వాళ్ళు అక్కడ వచ్చిన తర్వాత చెప్తే కి సార్ నాకు కూడా బయట వాళ్ళ నిర్మల్ మోడల్ ప్రకారం నాకు కూడా బయట ల్యాండ్ ఇవ్వాలి, దెన్ వీ కెన్ సీ. వాళ్ళు మన ఊరు వాళ్ళ నుంచి నాకు లెటర్ కావాలి, వాళ్ళ ఊరు వాళ్ళు మనకి చెప్తే దెన్ ఓన్లీ వీ కెన్ టేక్ సమ్ యాక్షన్. సో ఇప్పుడు కన్జర్వేషన్ రిజర్వ్ వాళ్ళు అదే నేను చెప్పిన ప్రకారంగా ఎగ్జిస్టింగ్ రైట్స్ విల్ నాట్ బి కటిల్డ్. గవ్వాల్ లాంటి ఫారెస్ట్లో ఇంకా ఇబ్బంది పడుతున్నారు, అభివృద్ధి అంశంలో డిస్టర్బ్ అవుతుంది. అలాంటిది మన జిల్లాలో ఏమన్నా? ఇప్పుడు కవాల్ ఏరియాలో కోర్ బఫర్కి ప్రొసీజర్ వేరే ఉన్నాయి. మనకి కన్జర్వేషన్ రిజర్వ్కి ఈజ్ అ వెరీ లెస్ లెవెల్ ఆఫ్ ప్రొటెక్షన్ కంపేర్ టు కవాల్కి కోర్ అండ్ బఫర్. గుండాల నుండి ఒక రోడ్ శాంక్షన్ అయింది, దాని ఫారెస్ట్ అస్సలు పర్మిషన్ ఇవ్వట్లేదు. అదంటే ఒక 10 years నుంచి నడుస్తూనే ఉంది. అంటే ఇప్పుడే ఈ పరిస్థితి ఉంటే ఒకవేళ ఈ కోర్ లాంటిది
లేదంటే ఇలాంటి ఏమైనా ఇప్పుడు మన ప్రొసీజర్స్ ఎట్లాగా పెట్టారు, దేర్ విల్ బి నో చేంజ్ ఇన్ ద ప్రొసీజర్స్. అండ్ ఇప్పుడు మీరు చూసి ఇఫ్ యూ సీ మన ఏరియాకి కారిడార్ ఏరియాస్లో ద ప్రొసీజర్ విచ్ ఈస్ బీయింగ్ ఫాలోడ్ సేమ్ ప్రొసీజర్ మళ్ళీ ఫాలో అవుతుంది. దెర్ విల్ బి నో చేంజ్ ఇన్ ప్రొసీజర్స్. అది నేను చెప్పిన ప్రకారంగా ద కోర్ అండ్ బఫర్ ఆఫ్ ద కవాల్ ఈజ్ అ డిఫరెంట్ ప్రొటెక్షన్. అండ్ ఇప్పుడు ఈ కన్జర్వేషన్ రిజర్వ్కి ఎగ్జిస్టింగ్ రైట్స్ విల్ రిమైన్. సో అది దట్ ఈస్ ఆల్ ఐ కెన్ టెల్. ఇది పరిస్థితి. కన్జర్వేషన్ రూల్స్కు ఇటు ప్రజలకు అనుగుణంగానే ఉంటుంది. ఎవరు అధైర్యపడద్దు. పక్కాగా ప్రజల అనుగుణంగానే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కూడా ఉంటుంది. ఇప్పటికే అందరితో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాం. ఈ ప్రపోజల్ అంశంతో ఎవరికి అంటే కోర్ కానీ అటు కవ్వాల్ కానీ ఇటు ఇప్పటి ప్రపోజల్ ఆసిఫాబాద్ డివిజన్ కానీ అటు కాగజ్నగర్ కానీ ఇదంతా డిఫరెంట్గా ఉంటుందని డిఎఫ్ఓ చెప్తున్నారు. మరోపక్క పక్కాగా మాపై ఒక రకంగా ఫారెస్ట్ అధికారులు జులుం చేస్తున్నారు, ఇబ్బంది కలుగుతుంది, మాకు న్యాయం చేయాలని అటు ఇటుకలపాడు లాంటి గ్రామస్తులు కొంతమంది చెబుతున్న పరిస్థితి. ఏది ఏమైనప్పటికీ డిఎఫ్ఓ నీరజ్ కుమార్ ఈ సమస్యను ఎట్లా పరిష్కరిస్తారో వేచి చూడాలి. టైగర్ కారిడార్ ఆలోచన ఉంది. దాన్ని చేయాలంటే ఏమేమి చర్యలు తీసుకోవాలి, ఎట్లా చేయాలి, ఇప్పుడు ఉంటే బాగుంటుంది. ఎందుకంటే మహారాష్ట్ర నుంచి టైగర్ కవ్వాల వరకు పోవాలి. అప్పుడు మేము కామ్గా ఉంటే నిజానంగా ఉంటాం. కొంచెం ఆయనకు దారి దొరికిందే వెళ్ళిపోతుంది, రాత్రినే వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఏమైనా మధ్యలో అన్ని ఊర్లు ఉన్నాయి అని పంటలు ఉంటే ఏం దారి లేకుండా ఉంటే వాళ్ళు ఎక్కడ చాలా ఇబ్బంది అవుతాయి. మరి అదా ఏరియాలోనే తిరుగుతూ ఉంటారు. ఇక ఇంటరాక్షన్ అవకాశం ఉంటుంది, ఇక ప్రమాదం జరిగే అవకాశం ఉంది. పులి కూడా మంచిగా ఉండాలి, మేము కూడా మంచిగా ఉండాలి. ఏ విధంగా ఉండాలి దాని గురించి ఆలోచన చేస్తాం. అదే ఇప్పుడు మొత్తం ఆలోచన చేసి రేపు మేము వర్క్షాప్ కూడా పెట్టాను. కొంతమంది దీని మీద డిస్కషన్ చేస్తాము. ఈ కాగజ్నగర్ ఏరియానే మంచి ఇది పులి కోసం ఎట్లా డెవలప్ చేయాలి, దానివల్ల మన ఉన్న విలేజెస్కి ఏమి ఇబ్బంది లేకుండా ఉండాలని ఆ ఉద్దేశంతో ఇక్కడ రావడం. నేను కౌటాల సెక్షన్ ఆఫీసర్గా ఛార్జీ తీసుకొని 22 నెలలు అయింది. నేను వచ్చిన తర్వాత ఒక 10 నెలల తర్వాత ఒక ఏనుగు వచ్చింది. ఏనుగు 2 మనుషుల్ని తొక్కి చంపింది. మరి మన ఆదిలాబాద్లో అయితే ఏనుగులు ఉన్నట్టు నిర్ధారణం అయితే లేదు. అవి మహారాష్ట్ర నుంచి వచ్చి పోయింది అంతే. తర్వాత ఇక్కడ ఏనుగులు మాత్రం మన ఏరియాలో మాత్రం ఏనుగులు అనేది సహజంగా లేవు. మహారాష్ట్ర నుంచి అటు నుంచి వచ్చిన ఏనుగు తప్ప ఒకటేసారి వచ్చింది మొన్న. మన అడవులలో అయితే ఏనుగులు లేవు. థ్యాంక్ యూ సార్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.